నాకు బంధం ఉంది, ముక్తి పొందాలి అని తలిచేవాడు వశిష్టం చదవడానికి అధికారి. జ్ఞానానికి, అజ్ఞానానికి అధికారం లేదు. దేని నుండి ఈ సమస్తము పుట్టి ఉండి చివరికి అందులోనే లయం అయిపోతుందో ఆ పరబ్రహ్మకు నమస్కారము. ఏ మహానంద సాగరం పుట్టిన విషయమన్ విషయానందమునే బిందువుగా సమస్త జీవులలో ప్రకాశించుచున్నదో, ఏది సమస్త జీవులను జీవనమో, ఏ బ్రహ్మ ఆ బ్రహ్మానంద స్వరూపుడైన పరబ్రహ్మకు నమస్కారము. పక్షి ఆకాశంలో ఎగరడానికి 2 రెక్కలు అవసరమైనట్లు ముక్తి పొందడానికి కర్మ, జ్ఞానములు రెండూ అవసరమే. ఆత్మ సృజింపబడలేదు. ఆత్మ దేనిని సృజించలేదు. జీవుడన్నది నామమాత్రమే, ఉన్నది బ్రహ్మమే. భగవంతుడు సర్వశక్తిమంతుడు కనుక ఆయన ఆలోచన రూపములు ముక్తిమంతమగును. లెక్కింప సాధ్యము కాని ఈ నామరూపములన్నీయు సమస్తము చైతన్యమే. జీవుడు, మనస్సు మొదలైనవి అన్నీయు చైతన్యం నందలి స్పందనలే. మనకు కలవరపాటు అతీతులము. మార్పులు లేని దానిలో మార్పులు చూడడమే అజ్ఞానము. కలలోని వస్తువులు ఘనంగా కనబడ్డా, వాటిలో భౌతికత్వం లేనట్లు, ప్రపంచం భౌతికంగా కనబడ్డా నిజంగా ఇది శుద్ధ చైతన్యమే. నిజానికి ప్రపంచము, బ్రహ్మము, ఆత్మ అను పదములు అర్థములలో భేదము లేదు. సృష్టికర్తయగు బ్రహ్మ నుండి గడ్డిపోచ వరకు ఈ సమస్తము ఆత్మయే తప్ప వేరేదేయు గాదు. జల్లెడను ఎన్నటికీ నీటిలో నింపజాలము. వ్యక్తి ప్రాపంచిక వస్తువులను ఎంతగా సమకూర్చుకున్నప్పటికీ మనస్సు ఎప్పటికీ కృతార్థము కాజాలదు. శకమునకు క్షణమునకు మధ్య తాత్వికంగా ఎట్టి భేదము లేదు. ఆసక్తి లేని వ్యక్తియే నిజమైన జీవాత్ముడు. స్పష్టలోని స్పందనమే సృష్టి. వైరాగ్యం అనేది విసుగు వలన కలిగేది కాదు, వివేకం వలన కలిగేది నిజమైన వైరాగ్యం. ఈ ప్రపంచం యొక్క క్రీడారంగము, దారుణమైన ఈ సంసార సాగరము దాటుటకై మానవుని శాశ్వతము అవ్యయమునైన దానిని ఆశ్రయింపవలెను. అవిచ్ఛిన్నమైన ఆత్మ విచారణ వలనే ఆత్మ సాక్షాత్కారము కలుగును. ఆత్మ విచారము అంటే తనలోని తాను సూటిగా చూడడమే. మనసు అనంతమైన ఆత్మ కంటే భిన్నము కాదు. దాని సర్వాంతరమైన అస్తిత్వము లేదు. ద్రష్టలోనిదే దృశ్యము. స్రష్టకు భౌతిక దేహం లేదు. సృష్టికి కూడా భౌతికత్వం లేని భావన స్వభావము కలదే. స్రష్ట ఆత్మరూపుడు. అదేవిధంగా ఆయన సృష్టి కూడా నిజముగా తాత్వికంగా ఆత్మమయమే. భావన మనస్సులో అంతర్గతముగా ఉండును. దృశ్య విషయమును ద్రష్టలో అంతర్గతముగా ఉండును. బాహ్యము సామాన్య జీవితమును గడుపుచు ప్రపంచమంతయు శూన్యమని అనుభవగోచరము గావించుకున్న వ్యక్తి జీవముక్తుడు. ఆయన జాగ్రత్త వ్యవస్థలో ఉన్నప్పటికీ గాఢనిద్ర ప్రశాంతిని అనుభవించును. కష్టసుఖములు కొంచెముగా కూడా అతనిపై తమ ప్రభావమును చూపవు. శిలలో చెక్కని ప్రతిమ సర్వదా ఉన్నట్లే ప్రపంచము కూడా అఖండతత్వంలో అంతర్గతముగా ఉన్నది. ఏకకాలంలో సమాత్వము, స్పందనము పరమాత్మ యందున్నవి. ఏదియు ఎప్పుడునూ సృజింపబడి ఉండలేదు. కారణము, కార్యము అనునవి కేవలము శబ్దములే గాని సత్యములు కావు. సదా ఆత్మ విషయమై ఆసక్తితో ఉండుటయే అభ్యాసము. చైతన్యము యొక్క స్వభావము వలన ఈ లోకములన్నీయు మాటిమాటికి ఆవిర్భవించుకునే యుండును మరియు తిరిగి తమ సంకల్ప శక్తి వలన ప్రశాంత స్థితికి తిరిగి వచ్చును. ఇది బాలుని యాదృచ్ఛిక క్రీడ వంటిది. నీ చైతన్యమే తపస్సుగా లేక దేవతగా అయి స్వతంత్రముగా ఫలమునిచ్చును.
ఒక అనంత చైతన్యము తప్ప ఏదియు ఎప్పుడు ఆవిర్భవించి ఉండలేదు. దీనిని దృఢంగా విశ్వసింపుము. జ్ఞాని దేహము దృశ్యమైనదిగా కనిపించినప్పటికీ నిజముగా అది అదృశ్యము, ఆకాశమయము. కంకణమునకు బంగారమునకు మధ్య తరంగములు, జలమునకు మధ్య విభాగము లేనట్లే ప్రపంచమునకు అనంత చైతన్యమునకు మధ్య భేదము లేదు. ఈ నియతికి రెండు దశలున్నవి. మనూష్యము, అతిమానుష్యము. జ్ఞాని సంపర్కము వలన చుట్టూ ఉన్న గాలి, ధూళి కణములు సైతం మోక్షమును పొందును. ఆత్మ 100 ప్రయత్నములలో పొందదగినది ఆయన అది పొందబడినను ఏదియు పొందబడినట్లు కాదు, అనగా అది ముందే ఉన్నది. తండ్రి లేకుండా కొడుకు ఉండనట్లే ద్రష్ట లేకుండా దృశ్యము లేదు. దేవా, విశ్వ సృష్టి నిశ్చితముగా నీకు ఉద్దేశహితమైన వినోదము. మనస్సే దేహమునకు బీజము. ఇది అంతయు బ్రహ్మయే కనుక జడము కూడా శుద్ధ చైతన్యమే. సమస్తము అవిభక్త స్థితిలో నున్నది. వ్యక్తిగతమైన చైతన్యమే మనసు. జ్ఞాని మనసు అఖండ బ్రహ్మము. ఆత్మలో విభాగము లేదు. ఏలనగా ఇది అంతయు అఖండ బ్రహ్మయే. ఒకడే ఉన్నప్పుడు ఎవడు దేనిని ఎట్లు చేయును? అపరిచ్ఛిన్నమగు ఆత్మలో స్పష్ట లేదు, సృష్టి లేదు, లోకములు లేవు, స్వర్గము లేదు, మానవులు లేరు, రాక్షసులు లేరు, దేహములు లేవు, భూతములు లేవు, కాలము లేదు, స్థితి లేదు, సంహారము లేదు. ద్రష్ట దర్శనం దృశ్యం అను వాని మధ్య గల విభాగమును విసర్జించినప్పుడు పరబ్రహ్మం మొక్కటే యుండును. కుండ పగిలినప్పుడు దానిలోని ఆకాశం పగులదు. వ్యక్తి మరణించినప్పుడు వానిలోని ఆత్మ నశించదు. ప్రపంచ బ్రహ్మముల మధ్య కార్యకారణ సంబంధమండునని ఊహించుట వట్టి మూర్ఖత్వము. బ్రహ్మము మాత్రమే ఉన్నదనియు ప్రపంచము కనిపించున్నది ఆ బ్రహ్మమే అనియు అన్నది సత్యము. దృశ్యము జ్ఞానికి బ్రహ్మముగాను, అజ్ఞానికి ప్రపంచముగాను అగుపించును. భోజనం భుజించు వ్యక్తికి పొందును. ప్రపంచం పరమేశ్వరుని అనంత శక్తుల యొక్క ఆవిర్భావమే. అంతా ఒకటే సర్వకాలము యందుండును. ఆత్మయే ప్రపంచము, ఆత్మయే కాలము. పరిణాయ క్రమంగా కూడా ఏమీయూ లేని వానికి ఈ ఆత్మ జ్ఞానం ఒక్కటి ఉన్నచో సమస్తము ఉన్నట్లే. ఈ ఆత్మ మాత్రమే కొరదగినది, ఆరాధింపదగినది, ధ్యానింపదగినది. ఆత్మకు వెలుపల ఏదియూ లేదు. రామ, నీవు చైతన్య సాగరూపుడవు. అది రాముడని వ్యక్తి ఒక తరంగము. అంతర్గతమైన శుద్ధ చైతన్యము యొక్క ఎడతెరగని ఎరుకయే ఉత్తమ ధ్యానము, ఉత్తమ పూజ. ప్రతి జీవాణువునందును ఆత్మచందన, ఆత్మజ్ఞానములు. ఈ నాటకము ఎల్లప్పుడూ అభినయింపబడునగును. ఆ చైతన్యమనే ప్రకృతిలో వస్తువులుగాను, వ్యక్తితో ఇంద్రియములుగాను అగుపించును. నీవు ఎట్టి సుఖదుఃఖములను గురి అయినను సహింపుము. అవి వచ్చును పోవును. సృష్టిలో కనిపించు ఖండ విధానము మనస్సు యొక్క స్వీయ చిత్రణమే. శుద్ధ ఆకాశంలో చర్య, కర్మ లేక చలనము లేదు. చిత్ యొక్క చమత్కారమే ప్రపంచముగా భావించుచున్నది. వాస్తవముగా దేవతల దర్శనము స్వప్నము కంటే అభిన్నము. చైతన్యము యొక్క ప్రమాద భావన విర్భావమే జీవుడు. నేడు కీడార్థము ప్రపంచమును సంచరించును. ఎలా అనగా ఎవని నుండియూ పొందవలసినది ఏదియూ నాకు లేదు. నిరర్ధకమైన ఈ తపస్సులోను ఇతర క్రియల్లోనూ నీవు నీ జీవితమును ఎందుకు వ్యర్థం చేసుకొనుతున్నావు? మహాత్ములు సాంగత్యమునాశ్రయించుట వలన నీ ఆత్మజ్ఞానమును పొందెదవు. ఆచారముల వలన, శాస్త్ర విధులు వలన గాక జ్ఞానులు ఆరాధనలు వలన మాత్రమే వ్యక్తి జ్ఞానమును పొందును. చిత్త పరిత్యాగమే
సర్వపరిత్యాగము. నేను అను సంకల్పమే బంధమును కలిగించును. నేను నేను లేను అను సంకల్పమే మోక్షమును కలిగించును అని బద్ధములో నిబంధనారహితములో ఉండును. బ్రహ్మమే ఈ సమస్తముగా ఇక్కడ అభివ్యక్తమైనది. దానికి వేరుగా ఏదియూ లేదు. అందువలన బంధ మోక్ష భావనలను కూడా పరిత్యజింపుము. సహజ కార్య నిమగ్నుడవు శుద్ధమైన నిరాహంకార దశలో నుండుము. నీ సందేహములన్నిటికీ వదిలివేయుము. ధార్మిక ధైర్యము నాశ్రయింపుము. మహాకర్తగా, మహాభోక్తగా, మహాత్యాగిగా యుండుము. ఈశ్వరుడు ప్రపంచ దృశ్యమునందు క్రీడించి పిదప దానిని తనలో నికి ఉపసంహరించుకొని సృజించి బంధమును కలిగించు శక్తియే సృష్టిని లయింపజేసి మోక్షమును కలిగించు శక్తిగా యుండును. అంతర్గతముగా సమస్తమును పరిత్యజించుము. బాహ్యముగా యుక్త కార్యములో వగును. నిర్మలమైన అంతర్దృష్టియే జ్ఞాన లక్షణం. సగము మేల్కొన్న పసిబిడ్డ వలె ఆత్మలో నెలకొని యుండుము. ఉన్నది నశింపజాలదు, లేనిది ఉండజాలదు. నేను సమాధానము చెప్పజాలక మౌనం వహింపలేదు. మౌనం మాత్రమే సమాధానం కనుక మౌనం వహింతిని. వ్యక్తి సజీవుడుగా నున్నప్పటికీ మృతని వలె ప్రవర్తించు దానిని సర్వోత్తమ దశ అందురు. విషయి లేనిదే, దృశ్యం దృష్ట లోనిదే. వందల కొలది ప్రతిబింబములున్న అద్దము నిర్వికారము నుండునట్లు ఎన్నో లోకములు తనలో ఆవిర్భవించుకున్న పరమాత్మ నిర్వికారము ప్రశాంతముగా నుండును. సహజమైన నీ అన్ని కర్మలలోనూ అనుభవములలోనూ నీ జ్ఞానముతో కూడా పరమేశ్వరుడగు ఆత్మను ఆరాధింపుము. సమాధిలో నెలకొన్న వ్యక్తి మానవ రూపంలోనున్న బ్రహ్మయే. ఈ విశ్వము నీవు నీ స్వప్నములో జూచునంతయు గూఢ బ్రహ్మయే అనునదే సత్యము. ప్రపంచము పరమాత్మ యొక్క స్వప్నము. అపరిచ్ఛిన్నమైన చైతన్యము ఎక్కడ ఏ రూపమున అగుపించవలెనో సంకల్పించుకొనినో అదే ఆ విధముగా తన నిజభావమును ఆ రూపములో తనకిష్టమైనంత కాలము అనుభవించును. ఈ అపరిచ్ఛిన్న చైతన్యము ఎప్పుడునూ తన యథాస్థితికి విడవకుండాను నేను జీవుడను అని తలుచుట నిజముగా గొప్ప అద్భుతము. మనస్సే సృష్టికర్తయగు బ్రహ్మ. తత్వవేత్త వ్యవహార నిమగ్నుడును మౌనమునాశ్రయించి ఆకాశమును వలె అసంగుడనై మోగవాని వలె నుండును. స్వప్నములో నిర్దిష్టమైన క్రమము గాని వ్యవస్థ గాని కార్యకారణ సంబంధము గాని లేనట్టే ఈ ప్రపంచ దృశ్యములో కూడా నిర్దిష్టమైన కార్యకారణ భావము లేక క్రమము ఉన్నట్లు అగుపించును. అట్టిదేదియూ లేదు. ఆ పురుషుడు స్రష్ట అనియు విశ్వము సృష్టింపబడి అనియు భావించుట అసంగతము. ఒక దీపము మరియొక దీపముతో వెలిగించబడినప్పుడు దాని మధ్య స్రష్ట సృష్టి అనుబంధము లేదు. అగ్ని ఏకమే. ఈ భ్రాంతి ఏ కారణము వలన వచ్చినది అను ప్రశ్న ఎక్కడ సముచితం కాదు. ఎలా అనగా ఉన్నదానిని విచారించుట వలన లాభము కలుగును గాని లేని దానిని విచారించుట వలన లాభం కలగదు. భ్రాంతికి మూలమైన లేని అజ్ఞానమును విచారించుట వ్యర్థమని సారాంశము. ఆకాశముగా ఆకాశములో నుండునట్లే బ్రహ్మము బ్రహ్మముగా బ్రహ్మములో నుండును. ఈ సృష్టి అనునది అవిర్భాజ్యమగు బ్రహ్మయే. ధనార్జనకై వంట చెరుకును సేకరించుటలో నిమగ్నుడైన వానిని చింతామణి లభించినట్లు తమ అవసరములకు నెరవేర్చుకొనుటకై గురువును శాస్త్రమును ఆశ్రయింతురు. అయినను కాలక్రమమున గురు శాస్త్రములు ఉపదేశములు అనుసృష్టించుట వలన వారు ఎక్కువ విలువగల ఒకానొక విషయమును మోక్షమును సాధింతురు.
బ్రహ్మము సర్వశక్తి సంపన్నము. ఈ బ్రహ్మము యొక్క అభివ్యక్తికి హద్దు ఏదియూ లేదు. ఈ అఖండ బ్రహ్మము సర్వశక్తి సంపన్నుడగుట వలన అపరిచిన్న శక్తులు ఈ దృశ్య ప్రపంచములుగా అగుపించును. ఉన్నదేదో అదే ఉన్నది. సమస్తము నీ స్వాత్మయే. ఆత్మనిష్టయే పరమ శ్రేయము. నిష్టయే మోక్షము. బాహ్యంలో సగం, అంతరంలో నిస్సంగం. ఇదియో యోగ వశిష్ట గ్రంథానుసారము. రమణ భగవాన్ ఉవాచ.